ఆడుకోవాలంటే ఇంట్లో ఆడుకోనివ్వండి, అంతేకాని బయట ఆడుకోవటానికి వీల్లేదు. నా కూతురుతోటి నీకేమిటి పని? మీ అమ్మాయే సార్, కానీ తనలో నా కూతుర్ని చూసుకుంటున్నాను. నా కూతురులో నీ కూతుర్ను చూసుకోవాల్సిన అవసరమే వచ్చిందని అడుగుతున్నాను. సావిత్రి మాకు దొరికే వరకు నీ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా, తనకే కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి వదినా. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఈ గాయం ఏంటి? ముందు నువ్వు కూర్చో, ఇప్పుడు వస్తాను. ఇక నుంచి నా కూతురు దగ్గరికి రావటం కానీ మాట్లాడటానికి కానీ ప్రయత్నం చేయొద్దు. సార్ నా మాట వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఏమైందన్నయ్య? తలకి గాయం ఎలా అయ్యింది? నా అభిమానానికి రాజశేఖర్ గారు ఇచ్చిన బహుమతమ్మా ఇది. రాజశేఖర్ గారా? అవునమ్మా, ఆయన మీద కేసు పెట్టానని అపార్థం చేసుకుని తన బిడ్డలో నా బిడ్డని చూసుకోవడానికి కూడా ఆయన భరించలేకపోతున్నారు. ఏంటన్నయ్య ఆయన ఉద్దేశం? పసిపిల్లను చూడడం పలకరించడం తప్ప? నేనిప్పుడే వెళ్ళి అడిగేసొస్తాను. మన అభిమానాన్ని అపార్థం చేసుకుని ఆయన ఇష్టానికి ప్రవర్తిస్తే ఊరుకుంటామనుకుంటున్నారా? ఆగమ్మా, వెళ్ళి ఏం మాట్లాడతావు? పసిపిల్లని పలకరించడం తప్పెలా అవుతుందో తేల్చుకునొస్తాను. ఆయన తండ్రమ్మా, తన బిడ్డ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదని చెప్పే హక్కు ఆయనకుంది. నా కూతురు గురించి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. ఆయన అపార్థం చేసుకుని నిన్ను అవమానిస్తారా? అవమానం ఏముందమ్మా, ఆయన కూతుర్ని కలవడం మాట్లాడడం ఆయనకిష్టం లేదు. ఆయన ఇష్టాన్ని కాదనడానికి మనం ఎవరమ్మా? ఆ పాపలో సావిత్రిని చూసుకుంటూ సంతోషపడ్డాం. ఈరోజు ఆ సంతోషం కూడా దూరమైపోయింది. ఆనందం అనే పదానికి మనమంటే గిట్టదనుకుంటానమ్మా. ఎప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక నుంచి నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దు. మైండ్ ఇట్. గెట్ లాస్ట్. సంధ్య, ఏమిటే చూస్తావు? కారక్ సావిత్రి, కారకండే.
బంగారం, ఏంటమ్మా అలా ఉన్నావు? అయ్యో, ఏమైందమ్మా? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఎవరేమన్నారు? ఎవరేమనలేదు. ఏమీ అనకపోతే అలా ఎందుకున్నావు? ఏదో గుర్తుకొచ్చిందంతే. ఏం గుర్తొచ్చింది? కళ్ళల్లో నీళ్లు తెప్పించేంత బాధ ఈ ఇంట్లో నీకేముంది? చెప్పు తల్లి, నానమ్మ దగ్గర నీకు భయం ఎందుకు? చెప్పమ్మా. చెప్పు తల్లి. చెప్పమ్మా. నేను చెప్తాను నానమ్మా. స్కూల్ దగ్గరికి మన ఇంటికి పూజ రోజు వచ్చారు కదా అంకుల్, ఆ అంకుల్ వచ్చారు. రాజశేఖర్, రాజశేఖర్! ఏంట్రా ఇది? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఇంట్లో భార్య మీదే అనుకుంటే బయట వాళ్ళ మీద కూడా చేయి చేసుకుంటున్నావా? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావమ్మా? ఇంకే విషయం? స్కూల్ దగ్గర నువ్వేం చేశావు? ఆ అబ్బాయికి తన బిడ్డ కనిపించలేదు. మన సావిత్రిలో తన బిడ్డను చూసుకుని అభిమానంగా దగ్గరికి తీసుకున్నాడే అనుకో, అందులో తప్పే ఉంది. అదేంటమ్మా, ఎవరో వచ్చి నా బిడ్డలో అతని బిడ్డను చూసుకోవటం ఏమిటి? కన్న బిడ్డ దూరమైంది కాబట్టి కనిపించే పిల్లలందరిలో అతనికి తన బిడ్డ కనిపిస్తుంది. అదేమీ తప్పు కాదే. అతని బిడ్డ కనిపించకపోతే నా కూతురుతోటేం పని? తెలిసిన అమ్మాయి కాబట్టి ప్రేమగా పలకరించాడు. దాంట్లో తప్పే ఉందిరా? తప్పే. సావిత్రి నా కూతురు. సావిత్రిని ఎలా చూసుకోవాలో, ఎంత ప్రేమగా చూసుకోవాలో నాకు తెలుసు. సావిత్రి విషయంలో ఎవరి ప్రమేయాన్ని నేను సహించను. దట్స్ ఇట్. గన్నెందుకిస్తారో తెలుసా? నేరస్తులను పట్టుకోవడానికి సార్. వాళ్ళని పట్టుకోవడానికి గన్నెందుకు? మనం చాలమా? వాళ్ళ దగ్గర గన్నుంటే ఆత్మరక్షణ కోసం సార్. మరి వాళ్ళ దగ్గర AK-47 ఉంటే మనం 1 కొట్టేలోపు వాడు 10 కొడతాడు. మీ పరిస్థితి నయం, మా పరిస్థితి ఏంటి సార్? నిజమే కదా? సార్, ఇతనే సార్. వీడేనా? అవును సార్. ఏంటి సార్ ఇదే? స్టేషన్కి నన్నెందుకు తీసుకొచ్చారు? నువ్వు బాగా ఫేమస్ అంట కదా, పరిచయం చేసుకుందామని. సరే, విషయానికి వద్దాం. ఈ మధ్య ఒక లాకెట్ అమ్మబోయావంట కదా, ఆ లాకెట్ ఎవరిది? ఎక్కడ కొట్టేశావో చెప్పు. నేను లాకెట్ కొట్టేయడం ఏంటి సార్? అది నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే దొరికింది. నాకు నిజం చెప్పేవాడంటే బాగా ఇష్టం. నిజం చెప్పు. నిజం సార్. ఏంట్రా నిజం?
బావా ఏయ్ ఎవరు మీరు? బావా నా పేరు కోటయ్య. ఇది నా భార్య యాదమ్మ. వాడు నా తమ్ముడయ్యా. వాడికే పాపం తెలీదు. అవునా? ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్గా చేస్తానయ్యా. మా ఆవిడ ఇంటి పనులు చేస్తుంటుంది. ఎవరింట్లో చేస్తుంటారు? నిమ్మగడ్డ రాజశేఖర్ గారింట్లో. రాజశేఖర్ గారింట్లోనా? పాప విషయంలో అతనున్నాడు. ఇటు డ్రైవరు, పని మనిషి, లాకెట్టు, బామ్మరిది అంతా ఒక ఆర్డర్లో మ్యాచ్ అవుతున్నాయి. మీ వాడు ఒక పాప లాకెట్ అమ్మబోయాడు. చేతిలో ఆ చైనైంది. నిజం చెప్పవే, నువ్వు కాని తీసావా? ఏందయ్యా నిజం చెప్పేది? అట్లాంటి దొంగ బుద్ధులు నా దగ్గర లేవు. వీడికేం తెలీదయ్యా. వీడిని వదిలిపెట్టండి. లాకెట్ ఎక్కడ దొరికిందన్నావు? రోడ్లో నడుచుకుంటూ వస్తుంటే దొరికింది సార్. రోడ్లో దొరికిందా? ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? రోడ్లో దొరికింది కదా, వెళ్ళండి వెళ్ళండి. వస్తామయ్యా. నమస్కారం అయ్యా. ఏంటి సార్, వాడిని అలా వదిలేశారు? వాడే ఆ లాకెట్ కొట్టేస్తుంటాడు. రోడ్లో దొరికిందనగానే అలా నమ్మేశారేంటి సార్? పెద్ద చేపని పట్టాలంటే చిన్న చేపని ఎరవేయాలి. అది పద్ధతి. ఈ కేసు విషయంలో నాకొక క్లారిటీ వచ్చింది. ఇక నుంచి మొదలవుతుంది అసలు కథ. ఇప్పుడు చూడు కూపి ఎలా లాగుతానో. ఏందయ్యా ఆగావు? ఏంది బావా అక్కను కొట్టావు? అసలు దేన్ని కాదురా, ముందు కొట్టాల్సింది నిన్ను. అసలు నీ వల్ల నీ వల్లే చేస్తావు. నీ వల్లేరా. నిన్ను కొట్టాలి. ఏందయ్యా వాడి మీద పడతావు? వీడు పెట్టి ఆశ వల్లే కదే నువ్వు ఇలాంటి పని చేసింది. ఈ రోజు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. వీడు తంతే గానీ నీకు బుద్ధి రాదు. ఆగువయ్యా. ఏంది ఏదో మేము నేరం చేసినట్టు మా మీదకొస్తున్నావు? వీడు చేసింది తప్పైతే నువ్వు చేసింది తప్పు కదా? నేనే తప్పు చేశానే. ఏ మర్చిపోయావా? ఏదో కళ్ళకు కనిపించేసరికి ఆశపడి నేను బంగారాన్నే తీశాను. నువ్వు ఏకంగా బెదిరించి డబ్బులు తీసుకురాలేదా? నాది తప్పైతే నువ్వు చేసిందేంది? అంత నమ్మకంగా అయ్యగారిని బెదిరించి డబ్బులు తేవడం నమ్మక ద్రోహం కాదా? నువ్వు చేసిన దానికంటే మేం చేసింది పెద్ద తప్పేం కాదులే.
నువ్వు నీతిగా ఉండు, అప్పుడు మాకు నీతులు చెప్పు. వదరా తమ్ముడు. ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటావెందుకన్నయ్యా? ఆలోచనలు తప్ప మనుషులు మిగలటం లేదు కదమ్మా. సావిత్రి దూరం అయింది. పుట్టిన బిడ్డలో నా సావిత్రిని చూసుకుందాం అనుకుంటే నా బిడ్డ కూడా దూరం అయిపోయింది కదమ్మా. అదే పేరుతో ఉంది, అభిమానంగా దగ్గరికి వస్తుంది. తనలో అయినా నా బిడ్డని చూసుకుందాం అనుకుంటే ఆ బిడ్డని దూరంగా లాగేశారమ్మా. వదిలే అన్నయ్య, మనకు తెలిసింది ప్రేమించటం, అభిమానించటం. అది వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం చేయగలిగిందేముంది? ఎందుకమ్మా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? చిన్న పిల్లని అభిమానించడం తప్ప? వాళ్లకు తప్పు అనిపించినప్పుడు ఇంకా మనకెందుకన్నయ్యా? వాళ్ళమ్మాయి వాళ్ళిష్టం. ఇంకా మనం వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు. అసలు మనం ఆ పాపని కలవలేదు అనుకుంటే సరిపోతుంది. ఈ అభిమానాన్ని దూరం చేస్తానని ఎలా అనుకున్నావు బాబూ? రాజశేఖర్ గారు అలా అనేసరికి ఏం చేయాలో అర్థం కాలేదండి. వాడేదో చిరాకులో ఉండి అలా మాట్లాడుంటాడు. విషయం తెలిసాక నాకే చాలా బాధగా అనిపించింది. అందుకే సావిత్రిని తీసుకొచ్చాను. ఏమీ అనుకోకు బాబు. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యయ్యో, పెద్దవాళ్ళు, మీరు క్షమాపణ చెప్పడం ఏంటండి? బిడ్డ తప్పు చేస్తే ఆ తప్పు తల్లిది కూడా అవుతుంది బాబు. అన్నయ్య ఇప్పుడు అలా మాట్లాడుతున్నాడు, కానీ వచ్చిన దగ్గర నుంచి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. వాడి మాటలు పట్టించుకోదు బాబు. మీరు మా మనుషులు. సావిత్రిని మీరు చూడొద్దు, మాట్లాడొద్దు అని ఎలా అంటాను? సార్ మాటలకి నిజంగా మళ్ళీ సావిత్రిని చూడలేనేమో అనిపించిందండి. ఆ బాధతోనే వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఉన్నాడు. సావిత్రిని చూశాకే అన్నయ్య మొహంలో మళ్లీ కళొచ్చింది. అవునా అంకుల్?
ఏం తినలేదా? ఇప్పుడు తినాలనిపిస్తుందమ్మా. ఆంటీ, ఏమీ తినంత నాకోసమే కదా, తీసుకొని రండి, నేను తినిపిస్తాను. అలాగేనమ్మా. మా వాడు ఏదో వద్దు అన్నాడే అనుకో, మమ్మల్ని వదిలేస్తావా? నేరుగా ఇంటికొచ్చి, ఏంటండి నేనేమైనా పరాయవాణ్ణా? నా దగ్గరికి సావిత్రి ఎందుకు రాకూడదు అని అడిగే హక్కు నీకు లేదా? మీరు పరిచయం అయ్యాక మీరు మేము అని మేమెప్పుడూ అనుకోలేదు బాబు, మనం అనుకున్నాం. వాడన్న ఒక్క మాట పట్టుకుని బాధపడుతూ కూర్చున్నావా? ఇదిగమ్మా. అది నా మనవరాలు. కేసులో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. త్వరలోనే పాప దొరుకుతుంది. సత్యకి తన పాపను తనకు అప్పగించే రోజు దగ్గరలోనే ఉంది.